ఆధ్యాత్మికంగా శ్రీకాకుళం జిల్లా విరాజిల్లుతుంది. లోక కళ్యాణార్థం ఆలయాలకు చెందిన పీఠాధిపతులు, ప్రధాన అర్చకులు నిత్యం ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని ప్రముఖ దేవాలయాలు పూర్వీకులు ప్రస్తుతం నిర్మించడంతో భక్తి పారవస్యం పులకరిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సభాయ నమః శ్రీ అష్టలక్ష్మీ పుష్పయాగ సహిత కోటి దీపోత్సవానికి విచ్చేస్తున్న భక్త మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కర్తల్ని మీదకి ఆహ్వానిస్తున్నాం. భజంత్రీలు వాయించాలి. మౌతులు తెచ్చుకోమన్నా అక్కడ కూర్చున్న వారికి మౌతులు తెచ్చుకోలేదు. మీరు అడగాలి ఎవరికొకరికి. महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वेषां हृदि संस्थितः तस्मात् स्थापयामज्ञानरूपागुरु धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध जन्म नक्षत्र नाम नक्षत्र जन्म राशि नाम राशि वशाश्च శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన శ్రీ అష్టలక్ష్మి పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం సైతం కొత్త శోభను తీసుకువచ్చింది. నగరంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు ఆరివెల్లి సూర్యనారాయణ శర్మ, విజయ గణపతి ఆలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీధర్లు నగరంలోని ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం నగరవాసులు తెగ ఆనందిస్తున్నారు. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కానీ శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ స్కూల్ మైదానంలో మార్గశిర మాసం పురస్కరించుకుని శ్రీ అష్టలక్ష్మి పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం నిర్వహించడం తొలిసారి. ఈ దీపోత్సవ కాంతుల్లో ఎన్టీఆర్ మైదానం కలకలలాడింది. ఆధ్యాత్మికతకు నిలయమైన నాగావళి నదీ తీరాన ఈ అరుదైన అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టం రూపుదిద్దుకోవడంతో ఈ క్రతువుల్లో పాల్గొన్న భక్తులు పునీతులయ్యారు. ఇంట్లో భాగస్వామ్యమైన నగరంలోని ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్న పీఠాధిపతులతో కలకలలాడింది. గోపూజలతో ప్రారంభమైన ఈ ఉత్సవం కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అష్టలక్ష్మి అమ్మవారి ఆవాహనం, మంత్రపుష్పం, మంగళహారతుల నడుమ శ్రీ ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు బంగారయ్య శర్మ ప్రవచనాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉట్టిపడింది. ఏకకాలంలో 86 శివలింగాల్లోని కోటి జ్యోతులు వెలుగుతున్న సమయాన కైలాసాన్ని తలపించిందని ఋత్వికులు, భక్తులు సంబరపడ్డారు. గతంలో ఎన్నడూ లేని మహత్తర కార్యక్రమ వేదిక ప్రాంగణాన ఆ పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేస్తారంటూ బంగారయ్య చెప్పిన మాటలు భక్తులు పులకించిపోయారు. కోటి దీపోత్సవం గొప్ప సంకల్పమని, లోక కళ్యాణార్థం అర్చకులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. అనంతరం మంగళహారతి, అమ్మవార్ల నిమజ్జనంతో కార్యక్రమం ముగిసింది. ఆ కార్యక్రమానికి నడుం బిగించిన వారు, సహకరించిన వారు ప్రశంసలు అందుకున్నారు. వారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సత్కరించారు. ఈ కోటి దీపోత్సవ ప్రభావం సిక్కోలు ప్రాంతంలో కొత్త వైభవాన్ని తీసుకొస్తుందని పలువురు ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలు మానసిక ప్రశాంతత పొందుతారని అభిప్రాయపడ్డారు. వేద మంత్రాలతో ఆధ్యాత్మికంగా విరాజిల్లింది. భక్తులు ఈ క్రతువులను తిలకించి పునీతులయ్యారని, తాను కుటుంబంతో రావడంతో ఎంతో ఆనందం అనిపించిందన్నారు. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు భక్తులు అందవరపు ప్రసాద్, సంతోష్, ఉరిటి శ్రీనివాస్,
ఇలా అనేక మంది ఈ దీపోత్సవంలో పాల్గొని అష్టలక్ష్మిలను పూజించి దీపాలు వెలిగించారు. ధనుర్మాసం, మార్గశిర మాసం విశిష్టతలను బంగారయ్య శర్మ ప్రవచనాలతో వివరించారు. ఈ క్రతువులను తిలకించిన భక్తులు జన్మ ధన్యమైందని వాపోయారు. ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహణకు సహకరించిన వారందరికీ పేరు పేరున పెంట శ్రీధర్, ఆరవెల్లి సూర్యనారాయణ బృందం ధన్యవాదాలు తెలిపారు. కుంకుమం శోభనంతి సర్వదా ఖాళీ చేయండి. అయ్యా ఇక్కడ ఫోటోల తర్వాత క్యాబిన్ ఖాళీ చేయండి. వెలిగించిన తర్వాత క్యాబిన్ ఖాళీ చేయండి. దయచేసి క్యాబిన్ ఖాళీ చేయండి. చాలు, క్యాబిన్ ఖాళీ చేయండి. క్యాబిన్ ఖాళీ చేయండి. దయచేసి ఎవరికి ఇబ్బంది జరగకూడదు. మధ్యలోకి వెలిగిస్తున్నారు ఈ క్యాబిన్ లో. దయచేసి మన వాళ్ళు అక్కడ మానిటరింగ్ చేయాలి. క్యాబిన్ ఖాళీ చేయండి. క్యాబిన్ రైలు అక్కడ ఇక్కడ ఏమి కూడా షార్టేజ్ అవ్వకుండా దయచేసి మానిటరింగ్ నమస్కారం చేసుకుంటే కోటి దీపాలకి చేసుకున్నటువంటి ఫలితం దొరుకుతుంది. మీరు ఆ క్యాబిన్ లో ఉండి నమస్కరిస్తే కేవలం ఆ క్యాబిన్ వరకే పరిమితం అవుతుంది. చేయాలి. బయటకు వచ్చేయండి అమ్మా. దయచేసి బయటకు వచ్చేయండి. దయచేసి బయటకు వచ్చేయాలి. ఎవరు ఎక్కడ ఉండొద్దు. క్యాబిన్ లో మొదటి క్యాబిన్ చూడాలి. వాలంటీర్ అక్కడ పూజా కార్యక్రమాలు కానీ దర్శనం కానీ అన్నీ చేసుకునే అవకాశం కూడా కల్పించాలి. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయాన్ని కూడా భవిష్యత్తులో మేము అభివృద్ధి చేస్తాం. దానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా దోహదపడతాయి. ఎందుకనంటే ప్రజలు కూడా వాళ్ళ తాలూకా మనసు, వాళ్ళ తాలూకా ఆలోచన ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బలంగా ఉండాలనంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. మా ప్రభుత్వం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా అండగా నిలుస్తుంది, ప్రోత్సహిస్తుంది. అందులోనే భాగంగా ఈరోజు వైభవంగా ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం పట్టణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇది స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు మన జిల్లాలో నిర్వహించడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్ట్రం గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలనలో కష్టాలు ఉన్నా సరే ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో అందరం కూడా పనిచేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మన శ్రీకాకుళం జిల్లాకి కూడా మంచి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో ఈరోజు చేస్తున్నాం. ఈరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మన అరసవల్లి దేవాలయం గురించి చెప్పాలి. అరసవల్లి దేవాలయం రాష్ట్రంలోనే అతిపెద్ద సూర్య దేవాలయం, నిత్యం పూజలు జరిపించుకునేటటువంటి దేవాలయం. అటువంటి దేవాలయంలో నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులకు కూడా చేరవేయాలనే ఆలోచనతో దాని అభివృద్ధికి మళ్ళీ కంకణం కట్టుకొని ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మొన్ననే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీర్వాదంతో రథసప్తమి కార్యక్రమానికి కూడా ఒక ఉత్సవంలాగా ఈరోజు జియో కూడా ప్రభుత్వం ఇచ్చింది. 3 రోజుల కార్యక్రమం బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా రథసప్తమి కార్యక్రమాలు మన శ్రీకాకుళం పట్టణంలో చేయబోతున్నాం. అది ప్రజలు కూడా అందరూ కూడా దానికి ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అరసవల్లి దేవాలయం కూడా ప్రసాద్ స్కీమ్లో పెట్టి సుమారు 100 కోట్ల ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రావాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. అది కూడా చాలా పట్టుదలతో కార్యక్రమం చేయడానికి కేంద్ర మంత్రిగా నా వంతు పూర్తిగా కూడా దాని గురించి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో శ్రీకాకుళం జిల్లాలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అరసవల్లి కానీ, శ్రీకూర్మం కానీ, శ్రీముఖలింగం కానీ ఇలాంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు వచ్చి మరి వాళ్ళు వెళ్తున్నారు. విజయ గణపతి, విజయదుర్గ ఆలయాల పక్షమున శ్రీకాకుళంలో మున్సిపల్ గ్రౌండ్స్లో అష్టలక్ష్మి అమ్మవార్లకి, అదేవిధంగా విజయ గణపతికి, దుర్గాదేవికి చాలా విశేషంగా పూజలు అర్చనలు చేసి దీపాలని ప్రజ్వలింపజేసి బయట ఉండేటువంటి అంధకారాన్ని, దేవతల అనుగ్రహం వల్ల లోపల అంధకారాన్ని కూడా ఇవాళ విశేషంగా ఇక్కడ
అక్కడ ఉండే జనమందరూ పారద్రోలి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి, అష్టలక్ష్ముల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి శ్రీధర శర్మ గారైతేనేంటి, సూర్య నగేష్ గారైతేనేంటి, చంద్రశేఖర్ గారైతేనేంటి, సూర్యకుమార్ గారు, అందరూ కూడా ఎవరెవరు కార్యకర్తలుగా ఉండి సహకరించారో, వీక్షించారో అందరూ కూడా ఇవాళ ధన్యులయ్యారు. శ్రీకాకుళ పట్టణం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఇలాంటి రోజు ఎప్పుడూ శ్రీకాకుళంలో ఉండాలని, ఆధ్యాత్మికంగా ఉండాలి అని మనసా కోరుకుంటూ చాలా దిగ్విజయమైన కార్యక్రమం.